మరి క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు. క్రిస్టియన్ అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. అలా చేసి పెళ్లిళ్ళు చేసుకోవటం లేకపోతే మత మార్పిడి చేయటం ముందు అంటున్నారు. దీన్ని కూడా లవ్ క్రూసైడ్ అని అంటారండి. లవ్ క్రూసైడ్. ఈ లవ్ క్రూసైడ్ అనే దానికి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఎవిడెన్షియల్ గా దొరకలేదు. కానీ బట్ లవ్ జిహాద్కి వచ్చేపటికి కేరళ హైకోర్టు దీని మీద వ్యాఖ్యానం చేసిన ఆల్మోస్ట్ 10,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు ఈ లవ్ జిహాద్ కేసులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఎందుకు ఏదైతే మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు కేరళలో బయటకు వచ్చిందో హాదియా కేసు, ఆ హాదియా ఎవరు సాక్షాత్తు కేరళ డీజీపీగా ఉన్న వ్యక్తి కురియన్ అనే ఒక డీజీపీ ఉండేవాళ్ళు. ఒక క్రిస్టియన్ ఆయన కూతురు ఆమె మతం మారి లవ్ జిహాద్కి గురైంది. అదే కదా మొట్టమొదటి కేసు బయటకు వచ్చింది కూడా. ఒక డీజీపీ కూతురుని ట్రాప్ చేశారంటే చూడండి. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి సొసైటీలో. కానీ మనం మాత్రం మన హిందువులకి ఏం చెప్తామంటే ఆల్ ఈజ్ వెల్, అన్ని మతాలు సమానం అమ్మా అని చెప్పేసి చెప్తాం. అన్ని మతాలు ఎట్లా సమానం అవుతాయి చెప్పండి, నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు గోవును పూజించేవాడు గోవును చంపుకు తినేవాడు సమానం అవుతాడా? విగ్రహారాధన చేసేవాడు విగ్రహారాధనకి వ్యతిరేకించేవాడు సమానం అవుతాడా? మనం ఇక్కడికి వచ్చేపటికి దేవుళ్ళని పూజ చేస్తాం, ఆత్మస్వరూపిగా పూజ చేస్తాం. వాళ్ళు ఒకడేమో చెక్క కేలాడే శవాన్ని పూజ చేస్తాడు, ఒకేమో చెద్దర కింద పడుకున్న శవాన్ని పూజ చేస్తాడు. వాడు మనం సమానం అవుతామా? ఎట్లా అవుతుంది? వాడేమో మన ధర్మంలోనేమో అందరినీ ప్రేమించి ఎవరిని ద్వేషించొద్దని చెప్తారు. లోకా సంస్థ సుఖినోభవంతు అని చెప్తారు. వాళ్ళేమో క్రైస్తవ జన సుఖినోభవంతుడేమో ఇస్లాం జన సుఖినోభవంతు అంటారు. మిగతా వాళ్ళందరినీ తొక్కేయండి నొక్కేయండి చంపేయండి అని చెప్తారు. ఎట్లా సమానం అవుతారు? ఈ మధ్య బ్రిడ్జ్ గా ఈ పాస్టర్లు పనిచేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఇస్లామిక్ అయినా అంటే ఇస్లామిక్ కి సంబంధించి వాళ్ళ మత పెద్దలు, క్రైస్తవ మతానికి సంబంధించి పాస్టర్స్, వీళ్ళు మన ఎవరైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో హిందువుల నుంచి వీళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తున్నారా వాళ్ళ సంస్థలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల నుంచి ఎక్కువ మంది మత మార్పిడి అవ్వటానికి కారణం ఎవరు అంటే హిందువులే అండి. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు. హిందువుల్లోనే కొంతమంది సెక్యులర్ మైండ్ సెట్ తో ఉన్నారు. చెప్పే కదా అన్ని మతాలు సమానమే, ఎవరి దేవుడైనా ఒకటే కదా అని చెప్పేసి అంటారు. హిందువుగా నువ్వు అంటున్నావు అందరి దేవుడు ఒకటే అని చెప్పేసి, కానీ వాళ్ళిద్దరు ఏమంటున్నారు అందరికీ ఒక్కడే దేవుడు వాడు మావాడు అని చెప్పేసి చెప్తున్నారు. నీ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి చాలా తేడా ఉంది. అంటే ప్రపంచానికి మొత్తం ఒకటే దేవుడు ఉండాలి, అది మా దేవుడై ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ దేవుడే ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా హిందూగా నేను చెప్తా, ప్రపంచంలో అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున క్రైస్తవులుగా వాళ్ళకైనా సరే, హిందువులుగా మనకైనా, ముస్లింలుగా వీళ్ళకైనా సరే 2 కాళ్ళు 2 చేతులు 1 తలకాయ ఉంది. ఇప్పుడు మనకంటే వాళ్ళ దేవుడు గొప్పవాడైతే వాళ్ళకి 4 తలకాయలు 10 చేతులు 20 అయ్యి ఉండాలి. ఏమన్నా ఉన్నాయా? లేవు. అందరూ ఒకటి ఉందంటే అందరికి ఒకటే దేవుడు ఖచ్చితంగా. ఆ ఒకడెవడు అంటే ఆడికి పేరేంటి ఎవరికి తెలియదు, వాడిని ఎవడో చూసినోడు కాదు, ఎవడికాడికి విశ్వాసమే. కానీ ఒకటి మాత్రం క్లియర్, హిందువుగా నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు ఒకటి ఖచ్చితంగా ఉంటే ఆడు నా కారణంగా నువ్వు ఇంకోటి పక్కోడిని చంపు అని మాత్రం ఖచ్చితంగా అనడు.